మహానాడు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కేంద్రం మోడీ గారు ఆదేశాల మేరకు మనం పెట్రోల్ ఖర్చులు కానీ డీజిల్ ఖర్చులు కానీ తగ్గించుకోవాలనే మంచి అభిప్రాయంతో ఎక్కడికక్కడే కుదించి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మంచి నిర్ణయం తీసుకున్న మన లోకేష్ బాబు గారు ప్రతి మండలంలో కూడా ఆ మండలంలోనే మరి మహానాడు ఈ 2 రోజులు 27, 28 ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అన్న నందమూరి తారక రామారావు గారు 82 నుంచి కూడా ఇవాళ వరకు మహానాడు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారంటే తెలుగు ప్రజల గుండె చప్పుడైన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలకి అక్షరాభ్యాసం చేసినట్టుగానే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క బీసీ కులాలకి ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికైనా రాజకీయం నేర్పిన పార్టీయే ఒక తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. ఈ మహానాడు అనేది కూడా ప్రజలందరికీ ఒక అవగాహనగా మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా తెలియజేయడానికి అన్న నందమూరి తారక రామారావు గారు కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఫస్ట్ టైం మరి మన నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి జిల్లాల్లో గ్రామాల్లో కూడా చేసుకునే విధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మావిగన్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటేనే చంద్రబాబు గుండెల్లో భయం పుడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా చూడాలి? అది మావిగన్ అంటే వాళ్ళకి మావిగన్ను, చంద్రబాబు గారికి కాదు. చంద్రబాబు గారికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక మంచి పూల బాటలో నడిపించే నాయకుడు. ఈయనకి మావిగన్న అవి అనేది తెలీదు. ఏయో చెబుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పటికైనా ప్రజలు నమ్మేది ఎవరిని? ప్రజలకు ఉపయోగపడే నాయకుడినే నమ్ముతారు. మరి చంద్రబాబు గారు మాటలు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజల్ని మాయ చేస్తున్నారు చంద్రబాబు, ఈ మాయ మాటలకు పడిపోతున్నారు, మోసపోతున్నారు, మేలుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇవాళ ప్రజలే పనుల్లో ఉన్నారు, ఎంత చక్కగా పనులు చేసుకుంటున్నారు. మన రవాణా చూసుకుంటే రోడ్లు గతంలో ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతు గోతులు ఉండేవి. జిల్లా పరిషత్ రోడ్లు కానీ మండల పరిషత్ కానీ గ్రామాలకి కానీ ఏమైనా కానీ రోడ్లు పాడైపోయి ఉండేవి. నువ్వు బటన్ నొక్కటమే తెలుసు, చంద్రబాబు గారికి అభివృద్ధి చేస్తమే తెలుసు. మరి అంటే మరి ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే, ఎవరు పని చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అందరూ చక్కగా చేస్తున్నారు. మనకి పచ్చకామురులు అంటే ఊరంతా పచ్చగా కనపడిద్ది అంటారు. ఆ టైపులో ఉంటే మనం చేయగలిగింది లేదు. మీరు ఆలోచించుకోండి, వెనక తిరిగి చూడండి. మీరు రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేశారు, ఇవాళ ఏ అభివృద్ధిలో నడుస్తుంది అనేది మీరు కూడా ఆలోచించుకొని చూస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్రజలు నిర్ణయిస్తున్నారు, నువ్వు నేను చెప్పేది కాదు.